రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ఆయన ఫుల్ మీల్స్ ఇచ్చేశాడు. సందీప్ రెడ్డి వంగ గారు ట్విట్టర్ వేదికగా స్పిరిట్ సినిమా యొక్క ఫస్ట్ లుక్ని రివీల్ చేశారు. సో మరి ఆ లుక్ చూసిన తర్వాత అందరూ కూడా అదిరిపోతున్నారు, షేక్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు ప్రభాస్ గారిని ఇలాంటి లుక్స్లో చూస్తామని ఎవరైనా కూడా అనుకుంటారా? ఆయన కెరీర్ని చూసుకుంటే ఈశ్వర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఆయన చేశారు. మరి బాహుబలి, కల్కి లాంటి సినిమాలతోని ఇలాంటి క్యారెక్టర్లు ప్రభాస్ గారికి తప్ప ఇంకెవ్వరికి కూడా సెట్ కావనే విధంగా ఒక మార్క్ని మాత్రం ఆయన క్రియేట్ చేసుకున్నారు. సో మరి అలాంటి సినిమాలు చేసిన తర్వాత ఇప్పుడు మనము రాజ్యసభ సినిమా సంక్రాంతికి వస్తుంది జనవరి 9th. సో మరి అలాంటి క్యారెక్టర్ కూడా చేస్తాడా? ఇంత పెద్ద క్యారెక్టర్లు చేసిన తర్వాత ఇలాంటి క్యారెక్టర్లు కూడా ఒప్పుకుంటాడని చెప్పేసి ఎవరు కూడా అనుకోలేదు. సో అది ఓకే, రాజ్యసభ షూటింగ్ అంతా అయిపోయింది, సినిమా కూడా వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు ఒక చిన్న హీరోనైనా కూడా ఏ లెవెల్లో నిల్చోబెళ్తాడు మన అందరికీ తెలుసు. మన విజయ్ దేవరకొండ గారిని అర్జున్ రెడ్డి సినిమాతోని ఇండస్ట్రీ హిట్ అంటే ఆ రేంజ్లో నిలబెట్టాడు అనమాట. ఆ తర్వాతనే ఆయనకి మంచి గుర్తింపు రావడం, ఇంకా అన్ని సినిమాలు ఛాన్స్ రావడం మొదలయ్యాయి. సో మరి యానిమల్ సినిమాతోని కూడా బాలీవుడ్లో వెళ్ళి కూడా అక్కడ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. సో మరి అలాంటిది ప్రభాస్ గారితోని ఇప్పటికే వరల్డ్ వైడ్గా గుర్తింపు ఉన్నటువంటి స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గారితో ఛాన్స్ వస్తే మరి ఆ ఛాన్స్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటాడో, ఇంకా ఖచ్చితంగా వరల్డ్ వైడ్గా సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా షేక్ చేస్తాడు సందీప్ రెడ్డి వంగ గారు అని చెప్పేసి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే గత 2-3 రోజుల నుంచి కూడా ఈ యొక్క న్యూ ఇయర్కి సర్ప్రైజ్ ఇస్తామన్నారు. అసలు ఏంటి అది ఫస్ట్ లుక్ ఏ విధంగా చాలా మంది అనుకున్నారు. సో మరి ఈ లుక్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఏం మాట్లాడాలి ఏంటి ఎవరు కూడా అర్థం కావట్లేదు. సో ఇక్కడ చూడండి, షర్ట్లెస్గా ఉన్నారు, వాళ్ళంతా కూడా గాయాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అక్కడ వైట్ ప్యాంట్ కావచ్చు, అండ్ క్లియర్గా చూస్తే అక్కడ హీరోయిన్ వచ్చేసి సిగరెట్ వెలిగిస్తుంది, లాంగ్ హెయిర్ కావచ్చు, ఈ చేతిలో మందు బాటిల్ కనిపిస్తుంది. అసలు ఈ లుక్స్ ఏంటి? అక్కడ హీరోయిన్ వచ్చి ఆ విధంగా సిగరెట్ వెలిగించడం ఏంటి? అసలు ఏం కూడా అర్థం కావట్లేదు. లుక్స్ మాత్రం అసలు బీభత్సం చేసేసాడు సందీప్ రెడ్డి వంగ. నీకు ఒక దండమయ్యా బాబు అని చెప్పేసి అయితే ఫ్యాన్స్ ఒక దండాలు పెడుతూ ఉన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా పక్కన పెట్టి ఈ ఫొటోస్ యొక్క సెలబ్రేషన్స్ మొదలు పెట్టారనమాట. సో ఆ విధంగా ఖచ్చితంగా ఈసారి సందీప్ రెడ్డి వంగ గారు ప్రభాస్ గారి కాంబినేషన్లో రాబోతున్న ఈ స్పిరిట్ సినిమా అనేది ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొక చరిత్రని సృష్టిస్తుంది అని చెప్పేసి అయితే ఫ్యాన్స్ చాలా చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నారు. అండ్ రీసెంట్గా ప్రకాష్ రాజ్ గారి వాయిస్ ఓవర్లో అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక వాయిస్ మనం అందరం కూడా విన్నాము స్పిరిట్ సినిమాకి సంబంధించి. సో మరి అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఈ విధంగా కొట్టారేమో, అవే గాయాలేమో అని చెప్పేసి కూడా కొంతమంది ఊహించుకుంటున్నారు ఫ్యాన్స్, అంతే. సో మొత్తానికైతే ఈ లుక్ చూసిన తర్వాత ఈ సినిమా మీద అమాంతం అంచనాలు అయితే చాలా చాలా భారీగా పెరిగిపోయాయి. చూడాలి మరి సందీప్ రెడ్డి వంగ గారు ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఇస్తారో, ఆ అప్డేట్స్ వచ్చిన తర్వాత ఫ్యాన్స్ ఇంకే విధంగా ఫీల్ అవుతారు అని.